మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 25 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ పాప ఆచూకీ లభించట్లేదు. ఎన్ని కోణాలలో ప్రయత్నించినా, ఎన్ని దర్యాప్తు బృందాలు అక్కడికి చేరుకున్నా, ఎంత సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించినా కూడా ఎలాంటి ఫలితం లభించలేదు. రోజులు గడుస్తున్న ఈ ఘటన మరింత మిస్టరీగా మారుతుంది. ప్రారంభం నుంచి కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు కానీ కనీసం క్లూ కూడా లభించకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఇక చిన్నారి కనిపించకుండా పోయిన వెంటనే తుని రూరల్ పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేసి విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు కోసం 12 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాతో పాటు పరిసర జిల్లాలోనూ అన్వేషణ కొనసాగిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలు, పొలాలు, కాల్వలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను కూడా జల్లెడ పట్టారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపైన ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఒక ట్విస్ట్ నెలకొంది. ఇంత ప్రయత్నాలు చేసిన పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ఒక సంచలన ప్రకటన చేశారు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తాజాగా బస్టాండ్లలో, ఇతరత్ర జనసంచారం అధికంగా ఉండేటువంటి ప్రాంతాలలో పోస్టర్లను సిద్ధం చేశారు. 1,00,000 వరకు ఎవరైతే ఈ యొక్క పాప ఆచూకీ తెలిపినటువంటి వారికి నగదు బహుమతి ఇస్తామంటూ కూడా పోస్టర్లను మిస్సింగ్ అంటూ కనబడట్లేదంటూ పోస్టర్లని వేసి కొన్ని ఫోన్ నెంబర్లు కూడా అక్కడ ఇచ్చి అక్కడ ప్రధానమైనటువంటి కూడళ్ళ వద్ద, జనసంచారం ఉండేటువంటి బస్టాండ్ల వద్ద ఈ పోస్టర్లను ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పరిచయస్తులు సంఘటన జరిగినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పలువురిని ఇప్పటికే పోలీసులు విచారించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ సమాచారం వంటి అంశాలను కూడా పరిశీలిస్తూ అన్ని అవకాశాలను పరిశోధిస్తున్నారు. కానీ ఎలాంటి చిన్న సమాచారం వచ్చినా కూడా వెంటనే ధృవీకరిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగించినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు ఇప్పుడు ప్రజల సహకారం పైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే వ్యవస్థలన్నీ పనిచేస్తాయి. పోలీసులు అన్ని రకాల దర్యాప్తు బృందాలను అన్ని కోణాలలో పరిశీలించినా కూడా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఇక ప్రజలని ఈ యొక్క దర్యాప్తులో మమేకం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే చిన్నారి ఫోటో వివరాలతో కూడినటువంటి గోడపత్రికలను ఇప్పుడు కాకినాడ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో అతికిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన కూడలలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి ఎవరైనా చిన్నారిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారి జాడ తెలిపినటువంటి వారికి ₹1,00,000 నగదు పారితోషికం అందజేస్తామంటూ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తుల వివరాలను కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతామంటూ కూడా తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మరింత మంది నుంచి ఉపయోగకరమైనటువంటి సమాచారం లభించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు ఆశను వదులుకోకుండా ప్రతిరోజు ఆమె క్షేమంగా తిరిగి వస్తుందనేటువంటి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే తెలియజేస్తున్నారు. చిన్నారి అదృశ్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఆమె ఆచూకీ త్వరగా లభించాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. జ్ఞానేశ్వరి గురించి ఎవరైనా సమాచారం తెలిసినట్లయితే వారికి వెంటనే తుని రూరల్ పోలీసులను సంప్రదించాలని కూడా అధికారులు కోరుతున్నారు. సమాచారం అందించేందుకు వారు ఆ పోస్టర్లో కొన్ని నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. 9440796508 లేదా 9440796531. అదేవిధంగా ఇంకో నెంబర్ కూడా యాడ్ చేయడం జరిగింది. 9440796573 ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా పాపకి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం దొరికిన అనుమానాస్పదం కనిపించినా కూడా ఈ నెంబర్లకి కాల్ చేసి వెంటనే వారికి సమాచారం అందిస్తే వారు వెంటనే అక్కడికి వచ్చి ఆ యొక్క సమాచారానికి సంబంధించిన వివరాలను సేకరించే అవకాశం ఉంది. ఏదేమైనా జ్ఞానేశ్వరి కేసులో ఇప్పుడు ప్రజల సహకారాన్ని కూడా పోలీసులు కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా పిల్లలు కనిపించినా, జ్ఞానేశ్వరి ఆచూకీ అలాంటి ఆ యొక్క ఆనవాళ్లతో ఉన్నటువంటి పిల్లలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆ పోస్టర్లను వెలిశాయి. దీంతో అటు తల్లి కూడా తన యొక్క బాధను వ్యక్తపరుస్తుంది. మరొక వైపు ఖచ్చితంగా నా పాప తిరిగి వస్తుందనేటువంటి ఒక ధైర్యాన్ని కూడా తనకు తానే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ పోస్టర్ల ద్వారా అయినా ప్రజలు సహకరించి ఎక్కడైనా ఉంటే తెలియజేయాలంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేస్తోంది. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను.
ఎవరైనా పాపను తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాపను నాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని నా బిడ్డ నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా బిడ్డని ఇచ్చేస్తే మీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని, లేదా డిపార్ట్మెంట్ కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా అంటారని భయపడొద్దు. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి మీ ఇంట్లో అక్కనో చెల్లినో ఒకళ్ళ అమ్మలాగానో భావించి నా బిడ్డని నాకు ఇచ్చి తల్లి బాధను అర్థం చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఎలా చెప్పాలో, ఇంకా ఎలా రిక్వెస్ట్ చేయాలో నాకైతే తెలియదు. దయచేసి మరీ అడుగుతున్నాను, ఈ వీడియో మీరు చూస్తే కనుక, ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఈ వీడియో చూస్తే నా మీద జాలి దయ చూపించి నా బిడ్డని నాకు అప్పగిస్తారని, మా చుట్టుపక్కల ఎక్కడైనా వదిలేస్తారని, లేదంటే డైరెక్ట్గా నాకు అప్పగిచ్చేసిన మీ వరకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది.